రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల బొరుగులు వేసుకొని అందులో తగినన్ని వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా నాననిచ్చి ఈ బొరుగులని ఈ విధంగా పిండుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఈ బొరుగులని ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి తగ్గ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మరోసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాము, టమాటా అంతా కూడా తాలింపు మగ్గిపోయింది. ఇప్పుడు మనము నానిపోయినటువంటి బొరుగులను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాం. చూద్దాము, మగ్గిపోయినాయి. ఇప్పుడు పుట్నాల పౌడర్ని ఒక స్పూన్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడం. అంతే, వేడివేడి ఉగ్గాని రెడీ.